మనసా వాచా కర్మన 3 స్థాయిల్లోనూ తప్పులు లెక్క పెడుతున్నాడు. అక్కడ 100 తప్పులు చేశాడంటే అన్ని స్థాయిల్లో చేశాడు శిశుపాలుడు. అసలు శిశుపాలుడు అంటే ఏంటి? శిశువు అంటే పిల్లలు, పాలుడు అంటే పాలన చేయడం. పిల్లల యొక్క పాలన చెయ్యడం అంటే ఏంటంటే, పిల్లలు అనంటే కథ పరంగా, ఆధ్యాత్మికంగా దాని యొక్క అర్థం ఏంటి అనంటే, పిల్లలు అనంటే మన క్రియేషన్ మామూలుగా. పిల్లలకు మనం జన్మనిస్తున్నామంటే వాళ్ళని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు తప్పులు ఎవరు చేస్తున్నారంటే మనమే చేస్తున్నాం. మనమే చేస్తున్న తప్పులకు ఏం చేస్తున్నాం అంటే అందరినీ తప్పుపడుతున్నాం. వాళ్ళ వల్ల ఇలా చేశాను, వీళ్ళ వల్ల ఇలా చేశాను, వాళ్ళు అన్నందుకు చేశాను, వీళ్ళు అన్నందుకు చేశాను అంటే వాళ్ళు కాదు కదా క్రియేట్ చేసింది. క్రియేట్ చేయడం అనేది ఇంగ్లీష్ పదము, తెలుగులో రచించడము అంటారు. సో ఈ రోజు నా ఆలోచనలని నేనే రచిస్తున్నాను. రచించి కర్మలోకి తీసుకొస్తున్నాను అనంటే, నేనే నా తప్పుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేనే నా తప్పుల్ని రచిస్తున్నాను. నేనే నా తప్పులకు జన్మనిస్తున్నాను. అందుకే శిశుపాలుడు అని పేరు పెట్టారు అక్కడ. మహాభారతాన్ని రాసేటప్పుడు ఈ యొక్క పాత్ర ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటి అనంటే, ఈ రోజు మీరు కర్మలు ఆచరించేటప్పుడు ఏవైతే చేస్తున్నారో అది మీ ఓన్ క్రియేషను, మీరు రచిస్తున్నారు. మీరే ఆ తప్పులు చేస్తున్నారు, మీరే ఆ తప్పుల్ని పాలిస్తున్నారు. అంటే మళ్ళీ వాటిని మెయింటైన్ చేస్తున్నారు. ఏదో తప్పు చేసి అక్కడికి వదిలేయట్లేదు. మళ్ళీ అది రైట్ అనుకుని మెయింటైన్ చేస్తున్నారు, పాలిస్తున్నారు. పిల్లలని పెంచడం శిశుపాలుడు. పిల్లల్ని పెంచడం అంటే పిల్లలు కాదు ఇక్కడ. నిజమైన పిల్లలు కాదు. మనం చేసే తప్పులు. పిల్లలంటే ఏంటి? మన సొంతము. మన పిల్లలకు జన్మనిస్తే ఏమంటారు? మన సొంత పిల్లలు అంటారు. సో తప్పులు ఎవరి సొంతం? మన సొంతము. మనం వాటికి ఓనర్లము. ఓనర్‌షిప్ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? తప్పు చేసేసి అవతల వాళ్ళ మీద ఏసేస్తున్నాం. తప్పంతా వాళ్ళదన్నట్టు. సో ఈ పాత్ర ద్వారా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంతకి శిశుపాలుడు మనలో ఏమైనా ఉన్నాడా? మనము మన తప్పులు చేసుకుంటూ అందరికీ ఏమైనా తోసేస్తున్నామా? అందరిని తప్పు పడుతున్నామా? తప్పులు చేసుకుంటూ తప్పులకు జన్మనిచ్చి ఆ తప్పుల్ని ఏమైనా పెంచుతున్నామా? ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఈ పాత్ర ద్వారా. సో ఆ రకంగా భగవానుడు అవకాశం ఇచ్చినా గాని తీసుకోకుండా సమయానికి వదిలేసినప్పుడు, సమయం ఏ రకంగా పాఠం నేర్పిస్తదంటే, ఇంకా ఆ జన్మలు తీసుకునేటప్పుడు ఏ నోరు లేకనో, కాళ్ళు చేతులు లేకుండానో, మానసిక స్థితి సరిగా లేకపోవడమో, ఇట్లా ఏవేవో రకరకాలుగా పాపాలు అక్కడ వచ్చినప్పుడు ఏమైతదంటే, మనకు తెలియకుండానే ఇంకా మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న ఈ తమో ప్రధానత, తామసిక స్వభావం ఏదైతే ఉందో, తామసిక ప్రవర్తన ఏదైతే ఉందో మనకు తెలియకుండానే పోతది.